ఇవాళ చూస్తే స్టాక్ మార్కెట్ బాగా పడుతుందండి, అందరూ భయపడుతున్నారు, పానిక్ అవుతున్నారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కంటిన్యూ చేయాలా లేదంటే అమ్ముకొని బయటికి రావాలా అని అర్థం కాకుండా ఉంది పరిస్థితి అని అంటున్నారండి. ఇప్పుడు చూడండి, మనకు మ్యూచువల్ ఫండ్స్ అనగానే లేదా స్మాల్ కేస్ అనగానే లేదా ఏఎఫ్ కావచ్చు, పిఎంఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గానే ఉంటాయి. సో ఇందులో మనకి గణనీయంగా పడేది ఏవి అంటే ముందు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఎక్కువ పడుతుందండి. తర్వాత లార్జ్ క్యాప్ స్వల్పంగా పడుతుంది. ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్ స్టార్ట్ అవుతుందో, అంటే మార్కెట్ మళ్ళీ బుల్ రన్ స్టార్ట్ అవుతుందో, జనరల్గా ఏప్రిల్ 2025 కావచ్చు లేదా జూన్ 2025 కావచ్చు, ఆ టైం కల్లా కొంచెం స్టేబుల్ అయ్యి మళ్ళీ పుంజుకుంటుంది మార్కెట్ అనే అంచనాలు కూడా కొంతమందికి ఉన్నాయండి. సో అట్లా ఎవరన్నా భావిస్తున్నప్పుడు ఇప్పుడు మనకి స్మాల్ క్యాప్స్లో కానివ్వండి లేకపోతే ఈ మిడ్ క్యాప్లో కానివ్వండి మార్కెట్ పెరిగినప్పుడు కూడా వెంటనే పెరుగుతాయి అనేది కొంచెం డౌట్ఫుల్గానే ఉంటుందండి. అంత ఫాస్ట్గా పెరగకపోవచ్చు. కానీ వేరేస్ లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రం ఏదైతే ఉంటుందో మాత్రం అవి గణనీయంగా ముందైతే పెరుగుతాయండి. పట్టం కూడా లేట్గా పడతాయి. మళ్ళీ పెరిగే టైంలో కూడా మార్కెట్లో అన్నిటికన్నా ఫాస్ట్గా పెరిగేది ఏదైనా ఉంది అంటే లార్జ్ క్యాపే. సో అట్లాంటి లార్జ్ క్యాప్ ఫండ్స్లో కనుక మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు బాగానే ఉంటుంది. చూడండి, ఇట్లాంటి టైంలో మీకు ఏదైనా ఎమర్జెన్సీలో ఉందంటే లోన్ తీసుకుంటండి. మేము ఆల్మోస్ట్ ఉన్న మార్కెట్ వాల్యూలో 50% దాకా లోన్ మనకి అవైలబిలిటీలో ఉంటుంది.